లేస్తే లంచం, కూర్చుంటే లంచం, తింటే లంచం, పడుకుంటే లంచం అంటూ లంచం 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 అంటూ భారతీయుడు సినిమాలో డైలాగ్ చూసినప్పుడు చప్పట్లు కొట్టాం. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా జరుగుతూ ఉంటే ఎవడో ఎక్కడ తింటలేదులే అని వదిలేస్తుంటాం. మన యొక్క నిర్లిప్తతే రేపు పొద్దున మనల్ని కూడా జీవితంలో ఇరకాటంలో పెడుతుందని కాకుండా మనకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్ అయితే కనుక ఎవరు తినర్లే అంటాం. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నోడు అధికారంలో ఉంటే కనుక అప్పుడు వాళ్ళు దోచేస్తున్నారంటాం. ఈ ప్రజల యొక్క మనోభావాలు లేదంటే కనుక మానసిక బలహీనత బేస్ చేసుకుని పెట్టరేగిపోతుంటారు. ఇప్పుడు తాజాగా ఆక్వాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం మీద ఒక వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో ఉన్నటువంటి నిడమర్రు పంచాయతీ వెంకటాపురం గ్రామంలో 600 ఎకరాల వరకు పట్టాలున్న జిరాయితీ భూములు ఉన్నాయి. ఈ భూములకి డబ్బులు ఇస్తామని చెప్పిన అధికారులు ఇప్పటిదాకా ఇవ్వలేదు. సాగు చేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వలేదు. దీంతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పట్టడం, 20 ఏళ్లుగా బీడు భూములుగానే ఉన్నాయని ఇటీవల అటవీశాఖ అధికారి తరపున ఏలూరు రేంజ్ కార్యాలయం సెక్షన్ అధికారి నబిగిరి శ్రీనివాస్ రైతుల్ని కలిసి ఎకరాకు 10,000 ఇస్తే సాగుకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారట. సుమారు 200 మంది రైతుల నుంచి ఎకరాకు 10,000 పైన వసూలు చేశారట. నిడమర్రకు చెందినటువంటి బండా పోలయ్యని కూడా 5 ఎకరాలకు 50,000 డిమాండ్ చేశారట. పోలయ్య నుంచి నెల 6న ఇంటి ముందు రోడ్డుపైనే 30,000 నగదు తీసుకున్నారట. మిగతా 20,000కు అదే పనిగా ఫోన్లు చేస్తుండదు. ఫోన్పే నెంబర్ ఎవరిదైనా చెప్పండి అని పోలయ్య అడిగితే తన ఫోన్కే చేయండి అని చెప్పారట. దీంతో 10వ తేదీన శ్రీనివాస్కు 10,000 పంపించారట. మిగతా 10,000 కోసం చెరువు దగ్గరకు వచ్చి హడావిడి చేస్తుండటంతో రైతులు విసిగిపోయారట. శ్రీనివాస్కి లంచం వేస్తున్న సీసీ కెమెరా ఫుటేజీ, దూరం నుంచి సెల్ ఫోన్ రికార్డు చేసినటువంటి వీడియో, 10,000 రూపాయలు ఫోన్పే చేసిన స్క్రీన్ షాటు, ఆడియో రికార్డుని సాక్షికి అందించారు. వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. కొల్లేరు అభయారణ్యంలో ఆన్ సర్వే భూముల్లో దర్జాగా ఆక్వా సాగు చేస్తున్న బడాబాబుల్ని వదిలేసి తమలాంటి పట్టా భూములను చిన్న సన్నకారు రైతుల్ని అధికారులు పీడిస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ భూముల్లో వ్యవసాయానికి అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యం అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద విచారిస్తామని చెప్పి అటవీ శాఖ వాళ్ళు ప్రకటించారు.